ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్నెట్స్ అఫీషియల్. ఇంత ప్రివ్యూలో చూసారు కదా ఫేస్ వీడియో యానిమేషన్ సేమ్ అదే విధంగా ఎడిట్ చేసుకోవాలంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడైతే మీకు అర్థమవుతుంది ఎలా ఎడిట్ చేసుకోవాలో. ఇంకా వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనం ఈ వీడియో ఎడిట్ చేసుకోవడానికి అయితే 2 అప్లికేషన్ అయితే కావాలి, టర్బో విపిఎన్ అండ్ క్యాప్కట్. ఫస్ట్ అయితే టర్బో విపిఎన్ అయితే ఆన్ చేయండి. ఆన్ చేశాక మీకు ఆ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. మీరు కొద్దిసేపు వెయిట్ చేయండి. వెయిట్ చేశాక మీకు ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయింది. ట్యాప్ టు కనెక్ట్ ఉంది కదా కింద ర్యాబిట్, దాన్ని కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేస్తే కనెక్టింగ్ అయిపోతే కొద్దిగా టైం తీసుకుంటుంది, మనకైతే కరెక్ట్ కావడానికి వెయిట్ చేయండి. మనకైతే కనెక్ట్ అయిపోయింది. మీరు బ్యాక్ వచ్చేయండి, వచ్చేసి క్యాప్కట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. న్యూ ప్రాజెక్ట్ ఉంది కదా ప్రెస్ చేయండి. ప్రెస్ చేశాక మీ గ్యాలరీలో వీడియోస్ అయితే చూపిస్తుంది. మీకు ఏ వీడియో కావాలంటే ఆ వీడియో సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఒక అనుపమ ఒక వీడియో సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఇది అనుపమ వీడియో. మీకు ఇక్కడ ఫేస్ ఎక్కడ క్లారిటీగా ఉందో అక్కడ సెలెక్ట్ చేసుకొని మన వీడియో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక కింద మీకు యానిమేషన్స్ అని చూపించింది కదా, కొంచెం సైడ్కి రండి. స్టైల్ అని చూపిస్తుంది, దాన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేశాక 3D కార్టూన్ అనేది కొద్దిగా లోడ్ అవుతుంది, వెయిట్ చేయండి. 3D కార్టూన్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేశాక జనరేటింగ్ అని పడుతుంది, మనకు సైడ్కి పర్సంటేజ్ పడుతుంది కదా, అది 100 కావాలంటే మన వీడియో అనేది రెడీ అయిపోతుంది. కాసేపు వెయిట్ చేయండి. మనకైతే వీడియో అయితే రెడీ అవుతుంది. మనకనేది వీడియో అనేది రెడీ అవుతుంది. కొంచెం వెయిట్ చేయండి. 50 సెకండ్స్ అయితే అయిపోయింది ప్రజెంట్. మనకు వీడియో అయితే అన్మ్యూట్ అయిపోయింది. చూడండి ఒకసారి అయితే నేను ప్లే చేస్తున్నా. సౌండ్ అయితే మ్యూట్ చేస్తాను ఎందుకంటే కాపీరైట్ ఇష్యూ వల్ల. చూడండి ఫేస్ అయితే యానిమేషన్ అయితే అయిపోయింది కదా, చూడండి సేమ్ అనుభవం ఫోటో అనేది అన్మ్యూట్ అయిపోయింది. మీద ఎక్స్పోర్ట్ అని ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి ఫ్రేమ్స్ అనేది 30 పెట్టుకోండి సరిపోతుంది. రెజల్యూషన్ అనేది 1080 పెట్టుకోండి. కింద ఎక్స్పోర్ట్ ఉంది కదా, ఎక్స్పోర్ట్ చేయండి. వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయిపోతుంది. కొంచెం వెయిట్ చేస్తే వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయిపోతుంది. ఇంకా వీడియో లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరికొన్ని వీడియోస్తో మేము ముందుంటాం.